సో ఫస్ట్లీ ఇది రేంజ్ రోవర్ కాదు, ఇది బ్రెజానే. ఆఫ్టర్ కస్టమైజ్ తర్వాత టాప్ మోడల్ కూడా వేసి దీని ముందు. ఓకే, సూపర్. ఇంకోటి వచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీ ఒకటైతే మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. బ్రెజా ఎల్ఎక్స్ఐ మోడిఫికేషన్స్ చాలా చూసి ఉంటారు. బ్రెజా ఎల్ఎక్స్ఐ టు జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇట్లాంటి మోడిఫికేషన్స్ చాలా చూసుంటారు. మా ఛానల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ బ్రెజా ఎల్ఎక్స్ఐని ఒకవేళ ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ టు రేంజ్ రోవర్ కైండ్ ఆఫ్ లుక్ ఇస్తే ఎట్లుంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మీరు అది చూస్తారు. సో కంప్లీట్ బేసిక్ టు టాప్ అండ్ చాలా వరకు యాక్సరీస్ కవర్ చేస్తూ స్టీరింగ్ కానివ్వండి, ఆమ్రెస్ట్ కానివ్వండి, సిస్టమ్ స్పీకర్స్ ఇట్లాంటివి అన్నీ ఇన్స్టాల్ చేస్తూ ప్లస్ ఒక రేంజ్ రోవర్ కైండ్ ఆఫ్ లుక్ దీనికి మనం ఇచ్చినాం అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బ్రెజాలో కొత్తగా మనం ట్రై చేసినాం అనమాట. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. నా కార్జు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాలో ఫాలో కండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బ్రెజా ఎల్ఎక్స్ఐ బిఫోర్ మోడిఫికేషన్ ఈ రకంగా ఉంటుంది. సో కంప్లీట్ అంటే చాలా సింపుల్గా ఆల్మోస్ట్ చాలా యాక్సెసరీస్ అండ్ మోడిఫికేషన్స్ ఇందులో మిస్సింగ్ ఉంటాయి. సో మనం ఏదైతే రియర్ పార్ట్, ఇంటీరియర్, సీట్ కవర్స్ దగ్గర నుంచి మ్యాటింగ్, ఎవ్రీథింగ్ మనం ఏం చేయబోతున్నాం, ఏంటి, ఎట్లా దీన్ని టర్న్ ఓవర్ చేయబోతున్నాం లుక్ వైజ్గా అనేది మీరు చూస్తారు. సో సిస్టమ్ కూడా మీరు చూసుకుంటే దీంట్లో మిస్సింగ్ ఉంటుందన్నమాట. స్పెషల్లీ ఇంటీరియర్లో డాషింగ్ కలర్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఈజ్ యంగ్ డైనమిక్ కాబట్టి సో ఆయనకు నచ్చినలాగా సో మనము చెర్రీ కలర్లో దీంట్లో మనం విత్ పర్ఫరేషన్ సీట్ కవర్ ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో స్టైలిష్ లెదర్లో. సో ఆమ్రెస్ట్ పోర్షన్లో కూడా మనం దీంట్లో కవర్ చేసినాము లెదర్ అనేది. సో ఇంటీరియర్లో బిఫోర్ మోడిఫికేషన్కి ఆఫ్టర్ మోడిఫికేషన్కి చాలా మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గేర్ ఏరియాలో కానివ్వండి, సో చాలా మనం దీంట్లో ఇంటీరియర్లో ఒక ఫ్రెష్ లుక్ కంప్లీట్ మనం ఇవ్వడానికి ట్రై చేసినాం దీంట్లో. సో చెర్రీ కలర్ కాంబినేషన్లో ద సీట్ కవర్స్ అండ్ స్పెషల్లీ ఇంటీరియర్ ఈజ్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ అండ్ స్టైలిష్. రియర్లో హెడ్ రెస్ట్ కూడా మీరు చూసుకుంటే ఎల్ఎక్స్ఐకి యాక్చువల్గా ఉండవు. సో మనము జెడ్ఎక్స్ఐలో ఉన్నట్టు హెడ్ రెస్ట్ దీంట్లో మనం మోడిఫై చేసి దానికి కూడా సీట్ కవర్స్ మనం ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాం ఫ్రెండ్స్. అండ్ స్టీరింగ్ ఏదైతే ఉందో లెదర్ ర్యాప్ టాప్ ఎండ్లో వచ్చే స్టీరింగ్ దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. సో వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ ఫంక్షన్ అయ్యేలాగా సో దీంట్లో మనం ప్లే చేయడం జరిగింది. లెదర్ ర్యాప్డ్ అయితే మీరు చూడవచ్చు. సో దీనిలో నాన్ లెదర్ ర్యాప్డ్ కూడా ఉంటుంది, లెదర్ ర్యాప్డ్ కూడా ఉంటుంది. సో దీనిలో మనం లెదర్ ర్యాప్డ్ జెన్విన్ సుజుకి ప్రోడక్ట్ దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. సో విత్ ఫుల్ హెచ్డి ఆండ్రాయిడ్ స్క్రీన్ అండ్ దీనిలో మనం స్పీకర్స్ కూడా దీనిలో మనం అప్డేట్ చేసినాం అనమాట. సో క్రూజ్ కంట్రోల్ అయితే దీనిలో డెఫినెట్గా మనకు ఇన్స్టాల్ అంటే ఫంక్షనింగ్ ఉండదు, బట్ అదర్ ఆల్ కంట్రోల్స్ దీంట్లో మనం వర్కింగ్ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఇన్స్టాల్ చేసినాము విత్ సిల్వర్ ఫినిష్ అండ్ లెదర్ ర్యాప్డ్ ఏదైతే టాప్ ఎండ్లో వచ్చేలాగా స్టీరింగ్ ఉందో. సో సిస్టమ్ కూడా మనం ఫుల్ హెచ్డి 9 డిస్ప్లే దీనిలో ఇన్స్టాల్ చేసినాం ఫ్రెండ్స్. JBL 1300 వాట్స్ సబూఫర్ కూడా దీనిలో మనం ఇన్స్టాల్ చేసినాము. సో మంచి పంచ్ వచ్చి మంచి బేస్ వచ్చేలాగా కస్టమర్కి. సో ఈజ్ ఎంజాయింగ్ ది అవుట్పుట్. సో ఇది కూడా దీనిలో మనం ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ యాక్చువల్గా ఏదైతే పార్సల్ ట్రే ఉందో సో ఇది కూడా మనం దీనిలో మనం ప్లేస్ చేసినాము. ఇది యాక్చువల్గా ఎల్ఎక్స్ఐలో రాదు, మీకు తెలుసు. సో ఈవెన్ పార్సల్ ట్రే కూడా మనం దీనిలో ఇన్స్టాల్ చేసినాము. అండ్ రియర్ పార్ట్లో రిఫ్లెక్టర్ ఎల్ఈడి కూడా మనం దీంట్లో ప్లేస్ చేసినాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ రూఫ్ రైల్స్ లాంటి యాక్సెసరీస్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు బిఫోర్ మోడిఫికేషన్కి ఆఫ్టర్ మోడిఫికేషన్ చూసుకుంటే చాలా చేంజ్ ఓవర్ మనం దీంట్లో తీసుకోవడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ సూపర్ స్పెషల్. సో ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం వీడియోస్లో చూసుకుంటారు, నా ఛానల్ కూడా ఫస్ట్ టైం. సో రేంజ్ రోవర్ లాగా మనం గ్రిల్ పెట్టి దీన్ని ఒక స్టైలిష్ అండ్ ఒక కంప్లీట్ అంటే బ్రెజా లాగా అసలు కనబడకుండా దీనిలో ఒక లుక్ ఇచ్చినాం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. సో ఫ్రంట్ రియర్ బాడీ అటాచ్డ్ మనం దీనిలో కిట్ కూడా యాడ్ చేసినాము. రిఫ్లెక్టర్ ఎల్ఈడి కూడా మీరు చూస్తున్నారు మనం ఏ రకంగా దీంతో లుక్ వస్తుంది అనేది. సో స్పెషల్లీ ఫ్రంట్ ప్రొఫైల్ ఏదైతే మనము దీంట్లో నేను మీకు చెప్పినట్టు రేంజ్ రోవర్ స్టైల్లో పెట్టినాము, దట్ ఈజ్ యూనిక్, డిఫరెంట్ అండ్ ఫస్ట్ టైం అనమాట. సో ఇది మనం దీంట్లో ప్లేస్ చేసింది. సో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ హౌ ద లుక్ ఈజ్ ఓవరాల్ అని. సో ఫస్ట్లీ ఇది రేంజ్ రోవర్ కాదు, ఇది బ్రెజానే. సో నవీన్ భయ్య ఆల్ ది వే ఫ్రమ్ మన ఎల్బీ నగర్ నుంచి మన దగ్గరకు వచ్చిండ్రు మణికొండ మా కార్జు స్టోర్కి. సో యాక్చువల్గా ఈ అవుట్పుట్ అనేది
స్టెప్ బై స్టెప్ చేసిన అవుట్పుట్, బట్ కంప్లీట్ ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాము. సో ఇఫ్ యూ చెక్ ఇట్, ఓవరాల్గా నేను మీకు చూపించిన వీడియో ప్రకారం చూసుకుంటే బ్రెజా ఎలెక్సై అంటే కంప్లీట్ బేసిక్ వేరియంట్ అనమాట బ్రెజాలో. సో దాన్ని ఒక రేంజ్ రోవర్ టైప్ లుక్ మనం స్పెషల్లీ ఎక్స్టీరియర్లో అపియరెన్స్ వైజ్ మనం తీసుకురావడం జరిగింది. సో మీరు చూసుకుంటే సెన్సేషన్ లుక్ వచ్చింది అండ్ చాలా దీంట్లో యాక్సెసరీస్, స్టీరింగ్ కంట్రోల్ దగ్గర నుంచి ఆమ్రెస్ట్, సిస్టమ్, స్పీకర్స్, బాడీ ఫిక్స్ కిట్, రేంజ్ రోవర్ కిట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే లాడ్ ఆఫ్ యాక్సెసరీస్ మనం దీంట్లో యాడ్ చేసి ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ తీసుకొచ్చినాము. అండ్ ఒక స్పెషల్ అండ్ ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. సో నా ఛానల్ కూడా ఫస్ట్ టైం, ఐ థింక్ మీరు కూడా ఇది చూసి ఉండరు. సో ఒకవేళ చూస్తే వేరే దగ్గర కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం చూసినట్టయినా కూడా కామెంట్ చేయండి. సో భయ్యా నవీన్ భాయ్, సో వాళ్ళ కార్ కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ మాటల్లో చెప్తారు, హౌ హీస్ ఫీలింగ్ అని చెప్పి. ఫీలింగ్ అయితే వెరీ గుడ్ అన్న. నేను ఫస్ట్ బేస్ మోడల్ తీసుకుని కొంచెం డిసప్పాయింట్ అయినా, అరే టాప్ మోడల్ పోతే బాగుండేమని. ఆఫ్టర్ కస్టమైజ్ తర్వాత టాప్ మోడల్ కూడా వేస్ట్ దీని ముందు. ఓకే సూపర్. ఇంకోటి వచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీ ఒకటైతే మోస్ట్ వెల్కమ్. స్పెషల్లీ మస్తాన్ భాయ్ చాలా ఓపికతోటి చిన్న ఏదన్నా డిస్టర్బ్ అయినా కూడా నాకు కేర్ తీసుకొని సాల్వ్ చేసి ఇచ్చిండి ఏ ప్రాబ్లం అయినా కూడా. ఓకే ఓవరాల్ ఇంకా మాటలు ఏం లేవు చెప్పడానికి. ఓవరాల్ వెరీ గుడ్. బయట కూడా సాటిస్ఫైడ్, ఫుల్ సాటిస్ఫైడ్. అసలు నేను చెప్తున్నా టాప్ ఎండ్ కూడా వేస్ట్, వర్త్ ఆఫ్ మనీ. ఓకే ఓకే కొంచెం బయట పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఎవరైనా బయట అడిగిన వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ఈ వర్క్ కానీ ఈ మెటీరియల్స్ కానీ ఓకే వర్త్ ఇట్, పెట్టుకోవచ్చు. మీరు ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి, చేయించుకోండి. మీకు రెస్పాన్సిబిలిటీ కానీ ఐటమ్స్ కానీ అన్నీ బెటర్, వర్త్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. సో నవీన్ భాయ్ చెప్పినట్టు టాప్ ఎండ్ కంటే బెస్ట్ అనే హార్ట్ నుంచి ఎందుకు ఫీలింగ్ వచ్చింది అని అంటే, ఆయనకు నచ్చినట్టు స్టెప్ బై స్టెప్ ఒక 2-3 టైమ్స్, అంటే టు బి ఫ్రాంక్ 2-3 టైమ్స్ ఒకసారి ఇంటీరియర్ ప్లస్ ఈరోజు మనం చేసిన ఎక్స్టీరియర్ కలిపి ఓవరాల్గా మోడిఫికేషన్ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సో ఆయనకు నచ్చినట్టు ప్రాపర్గా మంచి అడ్వైజెస్ తీసుకొని మేము చెప్పినట్టు కంప్లీట్ డీటెయిల్గా ఆయన చేసుకోవడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ కన్వర్టెడ్ బ్రెజా ఎలెక్సై ఇంటూ సంథింగ్ లైక్ రేంజ్ రోవర్. సో వీఆర్ ఆల్సో వెరీ మచ్ థ్రిల్డ్ అండ్ హ్యాపీ, ఎందుకంటే కొత్తవి ట్రై చేసినప్పుడు ఈవెన్ వీ ఫీల్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ నా ఈ ఛానల్ కార్జోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, లైక్ షేర్ చేయండి వీడియోని. లెట్స్ ఎండ్ దిస్ వీడియో. సో ఒక చిన్న ప్రెజెంట్ కూడా ఇద్దాం నవీన్ భాయ్కి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే, సో సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.